మెగా డిఎస్సీలు అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటి రోజు చేపట్టిన రిలే నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు, నిరుద్యోగులు వినూత్న దీక్షకు దిగారు. నిరుద్యోగ భృతి ఇవ్వు నారా లోకేష్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయి నారా లోకేష్ అంటూ భిక్షాటన చేశారు. నారా లోకేష్ యువత ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం స్పందించకుంటే నిరసనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీక్షలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలంతా పాల్గొన్నారు. నిమ్మరసం తాగి మొదటి రోజు దీక్షను విరమించారు. డిఎస్సి అభ్యర్థుల పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి 175 నియోజకవర్గాలలో కూడా ఈరోజు కార్యక్రమం విజయవంతం కావడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో కొన్ని వందల మంది ఉదయం నుంచి కూడా ఈ నిరాహార దీక్షకి సంఘీభావం తెలుపుతూ రావడం చాలా సంతోషంగా ఉంది. మరి యువత, విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు, వారిని మోసం చేసినటువంటి విధానం, వారి గొంతు కోసినటువంటి విధానం ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా జంజీ పోరు స్టార్ట్ అయింది. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో కొనసాగడం కూడా జరుగుతుంది. డిఎస్సిలో మోసపోయిన అభ్యర్థి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టబడ్డటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు కానీ వీరందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పోరాడే క్రమంలో వారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా వారికి సంఘీభావంగా నిలబడి నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ పక్షంలో ఈ ప్రభుత్వం కనుక దిగొచ్చి సిబిఐ ఎంక్వైరీ, డిఎస్సీ మీద సిబిఐ ఎంక్వైరీ కానీ, లోకేష్ రాజీనామా కానీ ఈ రెండూ జరిగిన పక్షంలో రాబోయే కార్యాచరణ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తప్పకుండా కూడా కొనసాగించడం జరుగుతుంది. ఈ నిరాహార దీక్ష ఈరోజు ఏ స్ఫూర్తితో మొదలైందో రాబోయే 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా కొనసాగుతుందని కూడా తెలియజేస్తాను. సరిగ్గా 2 సంవత్సరాల ముందు విద్యార్థులు, యువత తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసినందుకు వాళ్ళ గతి ఈరోజు అడుక్కునే పరిస్థితిలాగా తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి మేము చెప్పేది ఒకటే, అయ్యా నారా లోకేష్, వేల కోట్ల రూపాయల కొద్దీ పేరుకుపోయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, వసతి దీవెన బకాయిలు కావచ్చు, అదేవిధంగా స్కాలర్షిప్లు కావచ్చు, ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే రాజీనామా చేయవయ్యా. దేనికయ్యా నువ్వు ఇంకా పొజిషన్లో ఉండడం? యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పేపర్ లీక్ అయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఏ విధంగా అయితే రాజీనామా చేశారో, నీకు కూడా నైతిక బాధ్యత ఉంటే రాజీనామా చేయవయ్యా. ప్రశ్నించే పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. గతంలో మీరు అందరూ చూసుంటారు, హోమ్ మినిస్ట్రీలో ఏదో తప్పిదం జరిగితే, అమ్మా మీకు చేత కాకపోతే హోమ్ మినిస్ట్రీ నాకు ఇవ్వండి అని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా అడిగినటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడున్నావయ్యా? ఈ విద్యాశాఖ నీరు గారిపోతూ ఉంటే మరి అడగొచ్చు కదా, పోయే నీకు చేత కాకపోతే నేను చేస్తానని చెప్పి. దిగిపోవయ్యా నారా లోకేష్ అని చెప్పి యావత్ విద్యార్థి యువత ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు యువతకి ఎన్నికల సమయంలో ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళ ఓట్లన్నీ చొరగొని ఈరోజు కనీసం బడ్జెట్లో ₹1 చిల్లి గవ్వ కూడా కేటాయించకుండా ఉన్న ఏకైక నిస్సిగ్గు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగాలుగా మేము చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి కాక్రోచ్ ఉద్యమం లాగా మా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానుగంటి చైతన్య గారు కావచ్చు, అదేవిధంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మా నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు జెన్జీ వార్ ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. జెన్జీ వార్ సత్తా ఎలా ఉంటుందో మీరందరూ చూస్తారని చెప్పేసి తెలియజేస్తాం. విద్యార్థుల పట్ల, విద్యా సంఘాల పట్ల నేనున్నాను అని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు గెలవగానే మొదటి పేసేసిన సంతకం విద్యార్థులు, విద్యా సంఘ నాయకులు ఎవరు కూడా విద్యా
స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ ప్రభుత్వ కళాశాలలో వెళ్ళకూడదని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు కూడా ఆయన నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి నమ్మించి గొంతు కోసిన ఈ టీడీపీ కావచ్చు, ఈ కూటమి కావచ్చు, ఈ రోజుకి గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి కూడా ఒక్కడికి కూడా ₹1 ఇవ్వని పరిస్థితి. ఇదే విధంగా కానీ మీరు చేస్తే రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ లాంటిది కూడా మా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు సిటీలో పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశం మేరకు మేము చేయడానికి కూడా వెనుకడుగు వేయమని కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు నగర ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఏపీ జంజీవాడలో ఈరోజు డిఎస్సి మీద అవకూత జరిగిన వలన రాష్ట్రంలో నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకి నిలబడాలని సపోర్ట్ తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్ ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. NEET లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు.